హలో మై బ్యూటిఫుల్ సోల్స్. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చ్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది. ఈ మార్చ్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది. ఈ మార్చ్ మంత్లో మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఈ మార్చ్ మంత్లో మీకు మీ లైఫ్లో వచ్చే ఆబ్స్టికల్స్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు, వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఏంజల్స్ డివైన్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, దాని గురించి మీ యాక్నిస్టాస్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, ఈ వీడియోలో మనం ఈరోజు ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా చెక్ చేద్దాం. ఓకే. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పినవన్నీ రీజనేట్ అవ్వచ్చు, అన్నీ కాకపోవచ్చు. బట్ ఈ వీడియోని చూసే ముందు మీరు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఈ మార్చ్ మంత్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, అండ్ వాళ్ళ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ అవ్వచ్చు, ఆబ్స్టికల్స్ అవ్వచ్చును ఎలా ఓవర్కమ్ చేయాలి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. యూనివర్స్. చూస్తున్న వ్యూయర్స్కి మార్చ్ మంత్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. హెల్త్ ఓకే, వెల్త్ వెరీ నైస్, career good, and love ఓకే. కనబడుతున్నాయి కదా మీకు కార్డ్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే. ఓకే. ఈ మంత్ మీరు చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 4 ఆఫ్ వాండ్స్. హెల్త్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. చాలామంది ఇక్కడ డేట్ మెయింటైన్ చేస్తున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ని కోరుకుంటున్నారు. కొంతమంది వెయిట్ని ఎక్కువగా గెయిన్ చేస్తున్నారు ఈ మధ్య లేజినెస్ వల్ల. ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, బట్ ఇప్పుడు అలా కాదు. మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది వచ్చింది, టైం పంక్చువాలిటీ వచ్చింది. ముందులాగా సోమరితనం అయితే లేదు. ప్రజెంట్ అయితే మీరు మీ లైఫ్లో ఫిజికల్ ఫిట్నెస్ని కోరుకుంటున్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. కొంతమంది జిమ్కి వెళ్ళకపోయినట్లయితే కొంతమంది జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళలేని పక్షంలో ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి బెల్లీ ఉంది, బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు. హెల్దీ జ్యూస్ని తాగుతున్నారు. కొంతమంది ఆ హెల్దీ ఫుడ్ని తీసుకుంటున్నారు, ఆ జంక్ ఫుడ్ని పక్కన పెడుతున్నారు. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇదివరకు పాస్ట్లో అయినట్లయితే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆపరేషన్ కూడా కొంతమందికి గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ అయి ఉన్నాయి. కొంతమందికి నోస్కి సంబంధించిన ఆపరేషన్స్ ఉన్నాయి. కొంతమందికి ఈ ఐస్వి సంబంధించిన ఆపరేషన్ అయ్యాయి. సో ఆపరేషన్స్ మళ్ళీ మీ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి మళ్ళీ మీ లైఫ్లో తిరిగి మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. హెల్త్ పరంగా హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువగా కనపడుతుంది ఇక్కడ. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఎవరైతే తీసుకోవట్లేదో ఇప్పుడు నుండి స్టార్ట్ చేయండి. ఓకే. అండ్ క్లారిఫై దిస్ కార్డ్స్. అండ్ హెల్త్ పరంగా మీ ఇంట్లోని అంటే మీ హెల్త్ బాగోలేదని కొన్ని ఫంక్షన్స్ని పోస్ట్పోన్ చేశారు. బారసాల ఎవరో ఇంట్లో అంటే మీ ఇంట్లోనే మీ తాలూకు వాళ్ళ అంటే మీ యొక్క దగ్గర వాళ్ళలోనే బాబా పుట్టున్నారు. ఆ బారసాల పోస్ట్పోన్ చేశారు మీ వల్ల. మీరు మెయిన్ గెస్ట్ అవ్వచ్చు, దానికి మెయిన్ పర్సన్ అవ్వచ్చు. ద స్టార్ కార్డ్. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చున్నాయి, మొత్తం 4 కార్డ్స్ తీసుకుంటాను నేను. ద స్టార్ కార్డ్,
ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్ కార్డ్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీరు బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఇక్కడ ఎక్కువగా బిజినెస్ కనబడుతుంది. మీ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేయలేకపోయారు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేయలేకపోయారు. మీ యొక్క ఏదైతే మీరు జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తుండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీని కొనాలనుకున్నారు మీరు. సో మీ హెల్త్ ఇష్యూస్ వల్ల దాన్ని మీరు కొనలేకపోయారు. 10 ఆఫ్ పెంటికల్స్. వెల్త్ని మీరు కోరుకున్నారు మీ లైఫ్లో. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవ్వాలనుకున్నారు. ఎంత వర్క్ చేయాలనుకున్నారో ఆ వర్క్ మీ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయారు. 5 ఆఫ్ పెంటికల్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల. పేదరికం నుండి బయటకు వద్దాం మీరు, అంటే ఇక్కడ పేదరికం కాదు, మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటకు రావాలనుకుంటున్నారు. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు ఈ పొజిషన్కి చేరుకోలేకపోయారు. సో డోంట్ వరీ, భగవంతుని భారం వేయండి. ఇప్పటికీ హోప్ అనేది పెట్టుకోండి. ఆశ అనేది మనిషిని బతికిస్తుంది. సో భగవంతుని భారం వేసి ముందుకి, ఇప్పటికీ సమయం ఏం మించిపోలేదు. సో హెల్త్ కాన్షియస్, మీరు ఇప్పుడు హెల్త్ కూడా బాగుంది కాబట్టి మీరు ఈ పొజిషన్కి మళ్ళీ చేరుకోగలరు. అలా చేరుకోవాలంటే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. యాక్చువల్లీ ఇప్పటికీ మీ యొక్క హేటర్స్ అవ్వచ్చు, అంటే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు అవ్వచ్చు. మీ ఫ్యామిలీలో చాలామంది మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ముందు మంచిగా మాట్లాడతారు, వెనుక మీ గురించి గోతులు తీస్తూ మాట్లాడతారు. బట్ నా సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ ముందు ఎవరు మాట్లాడలేరు. యు ఆర్ ఏ లీడర్, యు ఆర్ షార్ప్ మైండెడ్. ఎదుటి వాళ్ళని మీరు గుర్తించగలరు. ఇప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మీరు గుర్తించగలరు. వాళ్ళ యొక్క మాటలు బట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమనుకోవట్లేదని. ఆ యొక్క ఐ థింక్ ఇది మీ యొక్క అగ్నిస్టార్స్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, స్పెసిఫిక్ బ్లెస్సింగ్స్ ఇవి. ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మీరు చూసి పసిగట్టగలరు, వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి. సో హార్డ్ వర్క్ అయితే చేయండి. మళ్ళీ హెల్త్ కాన్షియస్ ఉండండి, డైట్ మెయింటైన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, బాడీ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, హెల్త్ చూసుకున్నట్లయితే నో ప్రాబ్లం, వెరీ గుడ్ హెల్త్ నా. హెల్త్ కాన్షియస్ చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే పాస్ట్లో మీకు జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు మేల్కొన్నారు. మళ్ళీ లైఫ్లో అవి రిపీట్ అవ్వకుండా, ఎటువంటి ఆపరేషన్స్ అవ్వకుండా. అండ్ ఇక్కడ వెల్త్ పరంగా చూసుకున్నట్టే ద సన్ కార్డ్, హ్యాపీనెస్ కార్డ్, ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్, హార్మనీ, ఫెస్టివల్, ఫన్, సక్సెస్, విటిలిటీ. హెల్త్ పరంగా మీరు ఆల్రెడీ ఇక్కడ నుండి హెల్త్ కాన్షియస్లో ఉన్నారు. యు ఆర్ టోటల్లీ ఫిట్ అండ్ ఫైన్. సో మీలో పాజిటివిటీ అనేది వస్తుంది. ఆల్రెడీ పాజిటివిటీ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మీరు ఆ యొక్క సిక్ పొజిషన్ నుండి బయటకు వచ్చున్నారు కాబట్టి. మీ వెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అనేది అవుతుంది, సమృద్ధి అనేది పెరుగుతుంది. ఈవెన్ మీకు మీరు ప్రేమ పొందాలనుకుంటున్నారు, ఫ్యామిలీ నుండి సపోర్ట్ కావాలనుకుంటున్నారు, మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కావాలనుకుంటున్నారు. అన్ని రకాల సపోర్ట్ మీకు అనేది లభిస్తుంది. ఓకే ఓకే, వీలైతే మీరు సూర్య నమస్కారాలు చేయండి, లేకపోతే ఆ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం పఠించండి ఉదయం, లేకపోతే సూర్యునికి నీరుని అర్పించండి, అర్కాన్ని సమర్పించండి ఉదయం. లేకపోతే సన్ రైజ్, ఉదయంగానే ఉదయిస్తున్న సూర్యుని చూడండి. ఉదయిస్తున్న సూర్యుని చూడడం వల్ల మళ్ళీ పాజిటివిటీ పెరుగుతుంది, మీ బాడీకి విటమిన్ డి అనేది లభిస్తుంది. స్కిన్ డిసీజెస్ ఏం రావు. ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, వెల్త్ పరంగా. ఓకే, లవర్స్. అండ్ అనదర్ వన్ 7 ఆఫ్ కప్స్. వెల్త్ పరంగా మీరు చూడాలి అనుకుంటే మీ యొక్క సోలార్ ప్లెక్సస్ చక్ర, అది కొంతమంది డీయాక్టివేట్లో ఉంది, దాన్ని యాక్టివేట్ చేయండి ముందు. చక్రాస్ బ్యాలెన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏస్ ఆఫ్ వాండ్స్, ఆల్రెడీ ఇక్కడ సన్ వచ్చింది కాబట్టి మీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది, మీలో కొత్త క్రియేటివ్ థాట్స్ అనేవి వస్తాయి. క్రియేటివ్గా ఆలోచిస్తారు, నార్మల్గా ఆలోచించరు. ఒక నార్మల్ వ్యక్తి ఆలోచించేది వేరు, మీరు ఆలోచించే పద్ధతి వేరు. ఎందుకంటే మీరు లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకున్నారు చాలామంది ఇక్కడ. కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది నేర్చుకున్నారు. ఒకవేళ నేర్చుకోపోయినట్లయితే లైఫ్ అనేది మీకు లెసన్ అనేది నేర్పించబోతుంది రానున్న రోజుల్లో, అతి త్వరలో.
అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే యూనివర్స్ కూడా మనకు చాలా ఎన్నో అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాన్ని మనం ఒక్కసారి వాటితో మనం డిస్ట్రాక్ట్లో ఉంటాం, వాటిని మనం పట్టించుకోం, సర్లే అని పక్కకు తోసేస్తాం. అటువంటి సమయంలో యూనివర్స్ అనేవి మనకి మనకి అంటే మనల్ని దారిలో తేవడానికి కొన్ని సిచ్యువేషన్ని క్రియేట్ చేయాల్సి ఉంది. అవి మనకి బాధ పెట్టినా సరే ఈవెన్ ముందున్న ఫ్యూచర్లో మనకి మంచి చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీలో క్రియేటివిటీ థాట్స్ అనేవి పెరుగుతాయి. మీ వెల్త్ కండిషన్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ మీరు వెల్తీగా ఉండాలి అనుకున్నట్లయితే మీలో క్రియేటివ్ అంటే కొత్తగా థింక్ చేయండి. మీ లైఫ్లో సక్సెస్ అనేది తప్పకుండా లభిస్తుంది. చాలామంది ఇక్కడ లవర్స్ యూనియన్ అనేది కనబడుతుంది. వెల్త్ పరంగా ఎవరు వెల్తీగా లేరు. కొంతమంది వెల్త్ బాగోలేదని కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు మీకు పాస్ట్లో. అదే పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు, మీ దగ్గర చేరుకోవాలనుకుంటున్నారు. మీ యొక్క డెవలప్మెంట్ చూసి, మీ యొక్క ఇంప్రూవ్మెంట్ చూసి, మీ యొక్క గుడ్ లుక్స్ చూసి, మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మీరింత ఎలా పాజిటివ్గా ఉంటున్నారు, హౌ ఇట్స్ పాసిబుల్, మిమ్మల్ని చూసి ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఎదుటి వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్, మీ లైఫ్లో చాలా 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 ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇక్కడ హెల్త్ కాన్షియస్ నుండి మీరు హెల్త్ కాన్షియస్గా ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు హెల్త్ పరంగా బాగోలేదు, మీరు ఏం చేయాలనుకున్నారో చేయలేకపోయారో, సో డివైన్ అనేది మీకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. 7 ఆఫ్ కప్స్ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంది. ఈ ఆపర్చునిటీలో మీరు దేన్ని ఎన్నుకుంటారో అది మీ ఇష్టం, బట్ జాగ్రత్తగా ఎన్నుకోండి. మీకు ఏది లాభాన్ని ఇస్తుందో దాన్ని ఎంచుకోండి, ప్రాఫిట్ని ఇస్తుందో. అండ్ ఇక్కడ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ద చారియోట్. చాలామంది ఇక్కడ కెరీర్లో చాలామంది స్టక్ పొజిషన్లో ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు. నేను ఎంతో శ్రమ పడ్డాను, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను నా ప్రయత్నాలు చేశాను, కానీ నాకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్తాను వీడియోస్లో, ఏదైనా ఒక గోల్ మీకు ఉంది, ఆ గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ గోల్ రీచ్ అయ్యే దారిలో ఏదైతే వే ఉందో ఆ వేలో వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఓన్లీ పాజిటివ్ థింకింగ్ని మాత్రమే చెయ్యండి, నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టేయండి. అండ్ ద చారియోట్ కార్డ్ అనేది ఇక్కడ 2 వేస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, 2 ఫేసెస్. ఎప్పుడు మనకి యొక్క లైఫ్లోని ఎప్పుడు 2 వేస్ అనేవి ఉంటాయి. మనం ఏ దాన్ని ఎంచుకుంటామో అది మనపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒకటి నెగిటివ్ అనుకోండి, ఒకటి పాజిటివ్ అనుకోండి. బట్ మీరు ఏదైతే లైఫ్లో గోల్ నేర్పరచుకున్నారో ఆ గోల్ వరకు రీచ్ అవ్వాలంటే ఓన్లీ పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఉండాలి, నెగిటివ్ థింకింగ్ దాని గురించి ఉండకూడదు. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ రెండు ఉన్నట్లయితే మీరు దేనికి అంటే ఏ వేలోకి చేరుకోలేరు. అంటే ఇక్కడ 2 పడవల మీద ప్రయాణం అనమాట. 2 చక్రాలు ఉంటేనే ఈ ప్రయాణం చేయగలరు కాన్ఫిడెన్స్తో. మీ యొక్క చక్రాస్ 2 బ్యాలెన్స్లో ఉండాలి. ఈ చక్రాస్ నుండి బ్యాలెన్స్లో లేకపోయినట్లయితే ఏమవుతుంది? ఇటుకి కాకుండా పోతారు మనిషి. సో పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ వేలో ఆలోచించినట్లయితే మీరు ముందుకు వెళ్ళరు, స్టక్ అయిపోతారు, అక్కడే ఆగిపోతారు. కెరియర్ పరంగా చాలామంది స్టక్ పొజిషన్ ఎందుకు ఉన్నారు అంటే ఎందుకు జరగట్లేదు. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, మీ డెసిషన్ పైన మీకే నమ్మకం లేదా? జరుగుతుందా అని. జరుగుతుంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న పాజిటివ్ అఫర్మేషన్తో ముందుకు వెళ్ళండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, విల్ పవర్తో ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీ లైఫ్లో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఇక్కడ ఇన్ని పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. ఇది మేజర్ ఆర్కానా, ఇది మేజర్ ఆర్కానా, ఇది మేజర్ ఆర్కానా, 3 మేజర్ ఆర్కానా మార్చ్లోని. ఓకే, ద చారియోట్. అందుకే లైఫ్లో ఎప్పుడైనా నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైనా వచ్చినట్టే దాన్ని డైవర్ట్ అవ్వండి, దాని నుండి పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి, పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఇప్పుడే చెప్పాను ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నైఫ్కి ఇక్కడ క్రౌన్ అనేది ఉంది, కిరీటం ఉంది. ఇది హానర్కి సంబంధించింది. అంటే
సన్మానానికి సంబంధించింది, గౌరవానికి సంబంధించింది, రెస్పెక్ట్కి సంబంధించింది. సో మీరు విల్ పవర్తో మీరు ఏదైనా మీ కెరియర్లో ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఈ క్రౌన్ని సాధించగలరు. పేజ్ ఆఫ్ కప్స్, ఇక్కడ కప్స్ ఎనర్జీ, ఎమోషన్స్. ఇక్కడ మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఎనర్జీ వీక్, అంటే ఈ మంత్కి సంబంధించింది. ఎమోషనల్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు, ఈవెన్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, జీవితంలో వాళ్ళ మీద గ్రడ్జ్ ఉంచుకోవద్దు. గ్రడ్జ్ ఉంచుకున్నట్లయితే మళ్ళీ మనం క్షమించలేం. ఎప్పటి వరకు మనం క్షమించలేమో వాళ్ళు మన మనసులో ఉండిపోతారు. వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో వాళ్ళని క్షమించేయండి, మీ మనసు నుండి పక్కకి తీసేయండి. ఓకే, ఏదైతే అది అయ్యింది, నేను క్షమించేశాను, వదిలేయండి, లెట్ గో, వదిలేయండి అలాగా పక్కకి. అలా వదిలేసిన పక్షంలో మీరు ఫ్రీ అవుతారు, మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకుంటారు, లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అదే పట్టుకొని ఉన్నట్లయితే గట్టిగా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. క్షమించండి, క్షమించి వదిలేయండి. మీరు అనుకోవచ్చు, అంతా నన్ను బాధ పెట్టి నన్ను ఎలా క్షమించేస్తాను, వాడు బాధపడాలి. తప్పు చేసిన వాడు ఎక్కడికి పోడు. మీరు ఫర్గివ్ చేశారు, కానీ భగవంతుడు క్షమించడు కదా. భగవంతుడు శిక్ష తప్పకుండా వేస్తాడు. బట్ టైం ఉండాలి, సరైన సమయం రావాలి దానికి. బట్ మీరు ప్రతీకారం, గ్రడ్జ్ ఇవన్నీ ఉంచుకొని మీ లైఫ్ని మీరు పాడు చేసుకోవద్దు, నెగిటివ్ థాట్స్లో ఉండొద్దు. సో ఎవరైనా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క అంటే కెరియర్లో మీకు సహాయపడబోతున్నారు రానున్న రోజుల్లో, మీకు హెల్ప్ అనేది చేస్తారు. ఎక్కువ మొత్తంలో కాదు, కొంతలో కొంత ఉడత సహాయం అంటారు కదా, సేమ్ అలాగే సహాయపడబోతున్నారు రానున్న కాలంలోని. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ యొక్క కెరియర్లో మీరు ఏదైనా గెయిన్ చేయాలి అనుకున్నట్లయితే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే ఏది రాదు, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ప్లాన్ చేయండి, ఆ ప్లాన్ మీద ఫోకస్తో ఉండండి. ఒక ప్లాన్ చేశారు, ఆ ప్లాన్లో ఫెయిల్ అయ్యారు, ఇంకో ప్లాన్ చేయండి. నేర్చుకోండి, లైఫ్లో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. అండ్ ఇక్కడ లవ్ పరంగా చూసుకున్నట్లయితే హోప్, ద స్టార్, రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను ఇదివరకే చెప్పాను, చాలామంది మార్చ్లో రీయూనియన్ అనేది అవబోతుంది. చాలామందికి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంట్రాక్ట్లో ఉన్నారో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్, లవింగ్, కేరింగ్, కైండ్నెస్, క్రియేటివ్ ఎనర్జీ, ట్రస్ట్, నమ్మకం. సో చాలామంది లవ్ పరంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఎవరైతే పాస్ట్ పర్సన్ని కోరుకుంటున్నారో ఆ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్, కొంతమంది లైఫ్లో సోల్మేట్ మీట్ అవ్వబోతున్నారు. కొంతమంది ట్విన్ ఫేమ్తో వాళ్ళు కనెక్ట్ అవ్వబోతున్నారు. పాజిటివ్గా, యాక్చువల్లీ ఇక్కడ పాజిటివ్గా ఉండబోతున్నారు. ఇదివరకు చాలామంది హార్ట్ చక్ర బ్లాక్ అయ్యింది. ఎందుకు బ్లాక్ అయ్యిందంటే మీ పర్సన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తున్నారు, దానివల్ల హార్ట్ చక్ర అనేది మీరు బ్లాక్ చేస్తారు. సో ఇప్పుడు మీ హార్ట్ చక్ర ఓపెన్ మళ్ళీ తెరిచే సమయం వచ్చింది. ఎందుకంటే మీ లైఫ్లో న్యూ పర్సన్స్ రాబోతున్నారు. న్యూ పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లో. మళ్ళీ రీబర్త్ అంటే పాస్ట్ నుండి మీరు ప్రజెంట్లో అడుగు పెట్టబోతున్నారు. న్యూ లైఫ్లో అడుగు పెట్టబోతున్నారు. అంటే ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. అయిపోయింది పాస్ట్లో. ఇప్పుడు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో. న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈవెన్ హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. సెకండ్ మ్యారేజ్ కోరుకున్న వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పాస్ట్ పర్సన్ వచ్చినట్లయితే కమిట్మెంట్తో వస్తారు మీ వైపుగా. కమిట్మెంట్తో వచ్చినా సరే మీరు ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని పాస్ట్ పర్సన్కి మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వండి. లేని పరిస్థితుల్లో వద్దు, మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ చిక్కుకోవద్దు మీరు పాస్ట్ సైకిల్లో. అండ్ న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు కాబట్టి ఎవరైతే సింగిల్స్ ఉన్నారో న్యూ పర్సన్ రాబోతున్నారు, చాలా లవింగ్, కేరింగ్, కింగ్ ఆఫ్ కప్స్ నేచర్లో ఉంటారు. he is very very romantic person, she is very very romantic person. ఓకే, ఎవరిదైతే హార్ట్ చక్ర బ్లాక్లో ఉందో హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసి ఉంచండి. ఎందుకంటే డివైన్ మీ యొక్క లైఫ్లోకి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. ఇదివరకు మీరు ప్రేమించారు, ఇప్పుడు అలా కాదు,
డివైన్ మీకెవరు కరెక్టో వాళ్ళని తీసుకొని రాబోతుంది మీ లైఫ్లోకి. అది ఎటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు. డబ్బు గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఆ మనిషి వెల్తీ పర్సనే. వెల్తీ అండ్ కెరియర్ ఓరియంటెడ్. ఈసారి మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. సో నో ప్రాబ్లం. చాలామంది ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయ్యే వ్యక్తి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు, మీకు సహాయపడతారు అన్ని విధాలుగా. ఎమోషనలీ, యాజ్ ఏ ఫ్రెండ్గా కూడా ఉంటారు, యాజ్ ఏ మదర్, యాజ్ ఏ సిస్టర్, యాజ్ ఏ బ్రదర్, అన్ని విధాలుగా. అంటే ఆ వ్యక్తి మీకు కలిసినప్పుడు మీరు ఎలా అనిపిస్తుందంటే మొదటిసారి కలిసానని మీరు ఫీల్ అవ్వరు. ఈ పర్సన్ నేను ఎప్పుడు నుండో నేను ముందు కలిసి నాకు ఈ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు అన్న ఫీలింగ్ అనేది మీలో వస్తుంది. ఎనీవే క్లారిఫై చూద్దాం. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, 4 of swords and 8 of pentacles. ఇప్పుడే చెప్పాను, ఆ పర్సన్ చాలా లవింగ్ అండ్ కేరింగ్, చాలా స్మూత్ కైండ్ పర్సన్ అవుతారు, చాలా ఎమోషనల్, అలాగే ఇంట్యూటివ్, చాలా అంటే స్పిరిచువల్ పర్సన్ అనమాట. మెటీరియల్ లైఫ్లోనే ఉంటారు అండ్ స్పిరిచువల్గా కూడా చాలా, అంటే ఈశ్వరుని పైన భక్తి ఎక్కువ, డివైన్తో కనెక్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఇంట్యూషన్ ఎక్కువగా ఫాలో అవుతారు. బయట వాళ్ళు చెప్పిన వింటారు, బట్ చేసేది మాత్రం వాళ్ళ మనసుకు నచ్చింది. వాళ్ళ మనసు ఏం చెప్తుందో, వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో చేస్తారు. ప్రజెంట్ ఏ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు. 8 of Pentacles, నేను ఇప్పటికీ చెప్పాను, కెరియర్ ఓరియంటెడ్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, పనిని నమ్ముకుంటారు. హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా లభిస్తుంది, లేని పక్షంలో లేదు. షార్ట్ కట్స్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. హార్డ్ వర్క్ అయితే చేయండి. హార్డ్ వర్క్ చేసే వ్యక్తి మీకు సహాయపడతారు. అండ్ 4 of Swords, ఏ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు మనశ్శాంతి, పీస్ఫుల్ అనేది దొరుకుతుంది. హ్యాపీనెస్ని చూడండి, ఇప్పుడు వరకు మీరు పొందిన హ్యాపీనెస్ అనేది ఓకే, జస్ట్ ఓకే. రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటి అన్నది ఆ వ్యక్తి మీకు తెలియజేస్తారు. మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. మీరు ప్రశాంతంగా ఉంటారు, ఇన్నర్ పీస్ని పొందుతారు, ఎక్కలేని ప్రశాంతతని మీరు పొందుతారు ఆ లైఫ్లోకి, మీ లైఫ్లోకి ఆ వ్యక్తి వచ్చినప్పుడు. మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. 8 of Pentacles, మీకు సహాయపడతారు ఆ వ్యక్తి మీ ప్రాబ్లమ్స్ నుండి బయటికి తేవడానికి. కొంతమంది ఇక్కడ చాలామంది టెన్షన్ పడిపోతుంటారు చిన్న చిన్న వాటికి కూడా. ఆ పర్సన్ చాలా యాక్టివ్ పర్సన్. ఓకే, అండ్ డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. And next, emotional withdrawal. Number 8, I claim it. Nice. Oh, solar plexus chakra. Okay. And wisdom and spiritual union. Okay. ఇక్కడ చూసుకున్నట్లయితే పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. మీలో ఉన్న నెగిటివిటీని పక్కకు తోసేయండి. పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. మీ లైఫ్లో ఉన్న వాటిని పక్కన పెట్టేయండి. ఏదైతే మీకు ఆనందాన్ని కలిగించదో, ఏదైతే నెగిటివ్ పర్సన్స్ వాళ్ళందరి నుండి దూరంగా వెళ్ళండి. వదిలేయండి. ఏదైతే మీకు బాధ కలిగించిందో వెనక్కి వదిలేయండి. లైఫ్లో ముందుకు ఫార్వర్డ్ అవ్వండి ఇన్ ఏ పాజిటివ్ వే. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నెగిటివ్ థాట్స్లో నెగిటివ్ వేలో వెళ్తున్నట్లయితే మీరు లైఫ్లో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. ఓకే,
అండ్ నెక్స్ట్ వన్, ఎమోషనల్ విత్డ్రాల్. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎమోషనల్గా ఉండాలి, ఎమోషనల్ ఉండాల్సిన టైంలో ఎమోషనల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాల్సిన టైంలో ప్రాక్టికల్గా ఉండాలి. ఏవైతే ఎమోషన్స్ ఏదైతే మీకు బాధని కలిగిస్తున్నాయో, ఏ వ్యక్తి మీకు బాధను కలిగిస్తున్నారో ఆ యొక్క థాట్స్ని అవ్వచ్చు, మెమొరీస్ని అవ్వచ్చు, విత్డ్రాల్, బయటకు వదిలేయండి, లెట్ గో చెప్పండి, బాయ్ చెప్పండి, టాటా టాటా చెప్పండి. ముందు వద్దు, ఆ స్టక్ పొజిషన్లో ఉండొద్దు దయచేసి. అండ్ విజిడమ్ పొందండి. మీ యొక్క టైంని ప్రజెంట్ అయితే మీరు ఏ పని అయితే కొనసాగిస్తున్న ఆ పనిలో స్టక్నెస్ ఉండొచ్చు. ఒక టైం మీకు వచ్చింది, ఈ టైం అనేది వినియోగించుకోండి, యూటిలైజ్ చేసుకోండి, కొత్త కొత్త వర్క్స్ నేర్చుకోండి, కొత్త కొత్త మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఈ టైంలో బుక్స్ చదవండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. విజిడమ్ అండ్ స్పిరిచువల్ యూనియన్. ఇక్కడ చాలామంది యూనియన్ అవ్వబోతుంది. ఇక్కడ ఈవెన్ స్పిరిచువల్ యూనియన్ అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా. స్పిరిచువల్ అంటే చాలామంది డివైన్తో కనెక్ట్ అవ్వాలనుకోండి, డివైన్తో కనెక్ట్ అవుతారు ఈ వీక్లో, ఈ మంత్లో అయినట్లయితే. చాలామంది ఈ మంత్లో డివైన్తో కనెక్ట్ అవుతారు. డివైన్ పట్ల ఇంకా అంటే ఏంజల్స్ పట్ల, యూనివర్స్ పట్ల, డివైన్ పట్ల మీకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. ముందు నమ్మకం ఉంది, కానీ ఇంకా నమ్మకం పెరుగుతుంది మీకు ఈ మంత్లో అయినట్లయితే. సోలార్ ప్లసెస్ చక్ర, ఎమోషన్స్ గురించి సోలార్ ప్లసెస్ చక్ర. ఫిజికల్ యాక్టివిటీస్, మెటీరియల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్, ఈ ఎమోషన్స్ అన్నీ మీరు గ్రిప్లో ఉంచుకోవాలంటే సోలార్ ప్లసెస్ చక్ర అనేది యాక్టివేట్లో ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి, బ్యాలెన్స్లో ఉండాలి, ఇన్బ్యాలెన్స్లో ఉండకూడదు. ఓకే, ఐ థింక్ నేను ఇంకో 2 more కార్డ్స్ తీయాలనుకుంటున్నాను. ఓకే, ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఓకే, యప్, ఎస్, ఓకే. చాలామంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. నేను ఎంతో శ్రమ పడ్డాను, నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను, ఎంతో కష్టపడ్డాను, అయినా ఇంకా రిజల్ట్ రాలేదు, ప్రోగ్రెస్ లేదు. సో ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెస్ అనేది రాబోతుంది. ప్రాస్పారిటీ బిగిన్స్ అంటే మీరు చేసిన హార్డ్ వర్క్కి నెమ్మదిగా గ్రో అనేది అవ్వబోతున్నారు. మీరు ఒక్కసారిగా ఏది రాదు, కొంచెం కొంచెంగా గ్రో అవ్వబోతున్నారు మీ లైఫ్లో. మీరు ప్రాస్పారిటీ బిగిన్స్ అవ్వబోతుంది. ఓకే, డోంట్ వరీ. సాలిట్యూడ్ అంటే నేను ఇదివరకే చెప్పాను ఇక్కడ. విజిడమ్కి సంబంధించిందే సాలిట్యూడ్. పుస్తకాలు చదివండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకే, ఇది ఈ మంత్కి సంబంధించిన రీడింగ్ గైస్. ఐ థింక్ నాకు తెలిసి మీకు చాలా గైడెన్స్ అనేది లభించింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ యొక్క లవ్డ్ వన్స్తో ఈ ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వ్యూయర్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియోని ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ మీ కామెంట్లో ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి. మీకు మీరు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. ఐఎమ్ సో బ్లెస్డ్, డివైన్ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. ఐఎమ్ సో బ్లెస్డ్, డివైన్ థ్యాంక్ యూ సో మచ్, యా డివైన్ థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్. ఓం నమః శివాయ్.